ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. మరో 5 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేటకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. 5 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నిప్పుల కొలిమిలా రాష్ట్రం మారిందని చెప్పాలి. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ని ఐఎండీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు వడగాల్పుల తీవ్రత కూడా రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం గరిష్ట స్థాయిలో 42 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అటు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా అటు ఉత్తర తెలంగాణలో దాదాపుగా 43 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ తో పాటు చూస్తే మాత్రం ఉత్తర తెలంగాణలో సంబంధించి కూడా వడగాల్పుల తీవ్రత కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మే నెలలో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత కావచ్చు, దాంతో పాటుగా ఉక్కపోతు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా చిన్నపిల్లలు, వృద్ధులు కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని కూడా ఏదైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. డిహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని కూడా, ఒకవేళ వెళ్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.